right? Hold on. A, B, C start a business. The investment are in a ratio A plus B is to B plus C is to C plus A. is 7 is to 8 is to 6. Find the profit ratio. A, B మరియు Cలు పెట్టుబడి పెట్టిన A, B మరియు Cలు పెట్టుబడి పెట్టిన పెట్టుబడుల నిష్పత్తులు వరుసగా A plus B is to A plus B is to B plus C is to C plus A is equal ఎంతట 7 is to 8 is to 6 అయినా వారి లాభాల నిష్పత్తి ఎంత? ఇవి వస్తే మిగతా అన్ని కూడా కేక్ వాక్ ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎవ్రీబడి స్టాప్ రైటింగ్, జాగ్రత్తనండి. ఏ ఒంటరిగా ఉందా? ఏ ఇస్టు ఏం కావాలి? బి ఇస్టు సి కావాలి. నాకు చెప్పండి అమ్మా, ఏబిసిలు ఒంటరి ఉన్నాయా? లేవు. ఇప్పుడు చూద్దాం. ఏ ఎక్కడ ఉంది? ఫస్ట్ గ్రూప్లో ఎవరున్నారు? ఏ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్, నెక్స్ట్ థర్డ్ గ్రూప్. ఏ గ్రూప్లో చెప్పండి అమ్మా. ఏ ఎక్కడ అనిపిస్తుంది? కొత్త వాళ్ళు చెప్పండి. కొత్త వాళ్ళు చెప్పండి. పాత వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓకే రైట్. కొత్త వాళ్ళు చెప్పండి అమ్మా. ఏ ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఫస్టా, సెకండా, థర్డా? ఫస్ట్ దానిలో ఉంది, సెకండ్ దానిలో, ఫస్ట్ దానిలో ఉంది, యాజ్ వెల్ యాజ్ థర్డ్ దానిలో ఉంది. నెక్స్ట్ బి ఎక్కడ ఉంది? ఫస్ట్ దానిలో ఉంది, సెకండ్ దానిలో ఉంది. సి సెకండ్ దానిలో ఉంది, థర్డ్ దానిలో ఉంది. అవునా? థర్డ్ దానిలో. మరి ఇప్పుడు దేనిలో లేదు? ఏ దేనిలో లేదు? సెకండ్ గ్రూప్లో లేదు. అవునా? సో మైనస్ లేదు కాబట్టి మైనస్. నో ప్రాబ్లం, చెప్పాలి అట్లనే, నో ప్రాబ్లం. ఏం పేరు? చెప్పిన వాళ్ళ పేరు కుమార్. వెరీ గుడ్, రైట్. లెర్న్ ఫ్రమ్ దెమ్, అట్లా ఉండాలి. రైట్. అవునా? బి ఎక్కడ ఉంది? ఫస్ట్ దానిలో ఉంది, సెకండ్ దానిలో ఉంది. ఎక్కడ లేదు? థర్డ్ దానిలో లేదు. థర్డ్ దానిలో లేదు కాబట్టి ఏంటిది? మైనస్. నెక్స్ట్ సి ఎక్కడ లేదు? ఫస్ట్ దానిలో లేదు. ఫస్ట్ దానిలో లేదు కాబట్టి -1. అవునా? -1. ఇప్పుడు సినిమా ఏందో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తనండి. ఫస్ట్ గ్రూప్ ఏంటిది? ఏ ప్లస్ బి. సెకండ్ గ్రూప్ ఏంటిది? బి ప్లస్ సి. థర్డ్ గ్రూప్ ఏంటిది? సి ప్లస్ సి. నాకు ఏ కావాలి అంటే ఫస్ట్ గ్రూప్ ఎవరు? ఏ ప్లస్ బి. థర్డ్ గ్రూప్ ఎవరు? సి ప్లస్ సి. రైట్. ఇప్పుడు నాకు ఏమవుతుంది చెప్పండి అమ్మా, మీరు నాకు చెప్పండి. యాడ్ చేసి ఏమొస్తుంది? ఏ ప్లస్ ఏ ఎంత అయింది? 2a అయింది. దాంతోపాటు ఎక్స్ట్రా ఎవరు వచ్చింది? బి ప్లస్ సి. నాకు ఏ ఒక్కటే కావాలి అంటే ఎవరు వద్దు నాకు ఇక్కడ? బి ప్లస్ సి. ఇప్పుడు నేను -b ప్లస్ సి వేసాను అనుకోండి, ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుందా లేదా? లాజిక్ అర్థమైందా? అలానే బి చెప్పండి అమ్మా. బి ఎక్కడుంది? బి ఎక్కడుంది? ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో ఉంది. అవునా? ఇప్పుడు నాకు యాడ్ చేస్తున్నాను. యాడ్ వేస్తే నాకు ఏమొస్తుందమ్మా? 2b ప్లస్ ఏమొస్తుంది? సి ప్లస్ సి. అంటే నాకు ఈ సి ప్లస్ ఏ వద్దంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. చేస్తే చెప్పండి అమ్మా, ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ సి మైనస్ సి. అప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి లేదా? అప్పుడు నాకు ఏం మిగులుతుంది? 2b మిగులుతుంది. ఇక్కడ ఏం మిగిలింది? ఆల్రెడీ 2a మిగిలింది. సిమిలర్లీ అదే విధంగా సి గురించి చూద్దాం. సి ఎక్కడ ఉంది? బి ప్లస్ సిలో ఉంది. ఇంకోటి ఎక్కడ ఉంది? సి ప్లస్ సిలో ఉంది. ఎక్కడ లేదు? అవునా? సో ఇప్పుడు నాకు యాడ్ వేస్తే ఏమొచ్చింది? నాకు 2c ప్లస్ ఏ ప్లస్ బి వచ్చింది. అవునా? సో నాకు ఇది వద్దాం అనుకుంటే ఏం చేస్తున్నాను? -a ప్లస్ బి వేస్తే, అవునా, ప్లస్ బి ప్లస్ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతే నాకు ఏమొస్తుంది? 2c వస్తుంది. అప్పుడు నాకు రేషియో ఏమొస్తుంది? 2a is to 2b is to 2c. దీనిలో 2 క్యాన్సిల్ అవుతుంది, దీనిలో 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నాకు రేషియో ఏమొస్తుంది? a is to b is to c వస్తుంది. అంటే ఏ ఉన్న గ్రూప్స్ అని యాడ్ చేయాలి, ఏ లేని గ్రూప్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. బి ఉన్న గ్రూప్స్ అని యాడ్ చేయాలి, బి లేని గ్రూప్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సి ఉన్న గ్రూప్స్ అన్ని యాడ్ చేయాలి, సి లేని గ్రూప్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. లాజిక్ అర్థమైందా? ప్రజెన్స్ అడిషన్, అబ్సెంట్ మైనస్. ఉన్నాయన్నీ యాడ్ చేయాలి, లేని అన్ని తీసేయాలి. ఓకే, నాకు చెప్పండి అమ్మా. ఇప్పుడు క్లియర్ అర్థమైంది కదా? సో డైరెక్ట్ చెప్పండి అమ్మా. ఏ ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా. ఏ ఎక్కడ ఉంది? ఫస్ట్ గ్రూప్ లో ఉంది, ఇంకోటి థర్డ్ గ్రూప్ లో ఉంది. ఏ గ్రూప్ లేదు? సెకండ్ గ్రూప్ లేదు. బి ఎక్కడ ఉంది? ఫస్ట్ గ్రూప్ లో ఉంది. ఏ గ్రూప్ లేదు? థర్డ్. సి ఎక్కడ ఉంది?
సెకండ్ గ్రూప్లో ఉంది, థర్డ్ గ్రూప్లో ఉంది. ఏ గ్రూప్ లేదు? ఫస్ట్ గ్రూప్లో లేదు. చలో చెప్పండమ్మా. ఫస్ట్ గ్రూప్ వాల్యూ ఎంత ఉంది? 7. 7 ప్లస్ 6 మైనస్ 8. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ ఎంత? 7 ప్లస్ 8 మైనస్ 6. మరి ఇది 8 ప్లస్ 6 మైనస్ 7. 7 ప్లస్ 6 అంటే ఎంత? 5. ఎంత? 5. సార్ నో 5. ఇదెంత? 9. ఎంత? 9. ఇదెంత? 7. వీటిని అన్నిటిని సమ్మిస్తే ఎంత వస్తుంది చెప్పండి అమ్మా? ఎంత? 21. ఎంత? 21. ఈ మూడింటిని సమ్మిస్తే కూడా ఎంత రావాలి? 21 రావాలి. 7 ప్లస్ 8 ప్లస్ 6 సమ్మేసి ఎంత? 21. ఈ కూడా సమ్మేసి ఎంత? 21. సో 21 రావాలి. లేదా 21 యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. 21 ఫ్యాక్టర్స్ ఏంటిది? 3 కావచ్చు, 7 కావచ్చు, అట్లా దాని యొక్క ఫ్యాక్టర్స్ కారణాంకాలు రావాలి. ఏమన్నా ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ ఎంత? 9. సి వాల్యూ ఎంత? 7. అంటే వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎంత? 5:9:7. విచ్ ఆప్షన్? రైట్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏబిసి డిఫైన్ యాజ్ A plus B is to B plus C is to C plus A 10:8:9. ప్రాఫిట్ రేషియో ఆఫ్ సిబిఏ. మీరు టకటక్ వేస్తారని తెలుసు. ఫస్ట్ ఏ రావాలి? సి రావాలి, తర్వాత బి రావాలి, తర్వాత ఏ రావాలి. మనకు తెలుసు అని చెప్పి ఒకటే పోకడా. అవునా? మిస్టేక్ చేస్తాం. ఫస్ట్ ఎవరు చెప్పాలి? సి, సెకండ్ బి, లాస్ట్ ఏ. చలో చూడండి. ఏబిసిల యొక్క పెట్టుబడులను, ఏ, బి మరియు సి పెట్టుబడులను పెట్టుబడులను ఏ ప్లస్ బి ఇస్ టు బి ప్లస్ సి ఇస్ టు సి ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10:8:9గా నిర్వచించిన 10:8:9గా నిర్వచించిన వారి లాభాల నిష్పత్తి ఎంత? వారి లాభాల నిష్పత్తి ఎంత? సమ్మిస్తే 27 రావాలి. అన్నీ వస్తాయి. 27 రావాలి. అర్థమైందా? రైట్. రైట్. టైమ్ అండ్ వర్క్ టాపిక్కి హ్యాండ్ అవుట్స్ ఇస్తాను. సో రేపటి క్లాస్ హ్యాండ్ అవుట్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంటుంది. దానిలో కొన్ని ఆప్షన్స్ ఉండవు. ఖాళీలు పూరించాలి, మీరే పూరించాలి. అవునా? కాన్సెప్ట్స్ రాయాలి. నాకు డౌట్ ఏంటంటే, నేను కాన్సెప్ట్ చెప్తాను కదా, మీరు చదువుతలేరని నాకు ఎక్కడో పెద్ద డౌట్. ఆ డౌట్ ఏంది? రియల్గానే చదువుతలేరు. అవునా? కంపల్సరీ చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చదవకపోతే కష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థమెటిక్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏం తెలుసా? ఒకసారి నీ కాన్సెప్ట్ వస్తే నువ్వు ఏం చేసినా మర్చిపో. గుర్తుపెట్టుకొని ఏం చేసినా మర్చిపో. అదే నువ్వు థియరీ చదువు, నెల గట్టిగా నెల గుర్తుంటుంది, నెల తర్వాత మర్చిపోతావు. అవునా? అప్పుడు అశోకుడు నాటిన చెట్లు ఎవరు కుదిమిన రోజు పాలు ఇరగొట్టినట్టు ఉంటుంది. అవునా? రివర్స్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? బట్ ఆర్థమెటిక్ అలా కాదు. నేను చెప్తున్నాను కాదు. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ నాట్ మ్యాథమెటిక్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్. ఆర్థమెటిక్ ఈజ్ మై హ్యాబిట్ అనమాట. ఒక హ్యాబిట్, అలవాటు. మ్యాథ్స్, ఆర్థమెటిక్ అనేది ఒక అలవాటు. సో ఆర్థమెటిక్ అనేది ఒక్కసారి కాన్సెప్ట్ మీద వస్తే యూ కెన్ హ్యాండిల్ ఇట్. నేను స్టేజ్ మీద చెప్తున్నాను, 99.99% కాన్సెప్ట్ ఐ క్రియేట్ ఆన్ ద స్టేజ్ మీదే క్రియేట్ చేసిన. ఇంటికి వెళ్ళి పేపర్ మీద పెన్ పెట్టి క్రియేట్ చేయాలి. ఆన్ ద స్టేజ్ మీద క్రియేట్ చేసిన. సో క్వశ్చన్ చూసే విధానం మారుస్తాను నేను ఎప్పుడైనా కూడా. మీరు క్వశ్చన్ 10 లైన్లు ఉంటే 10 లైన్లు చదువుతాను. నేను 10 లైన్లు చదవా, నాకు అంత ఓపిక ఉంటుంది. ఎగ్జామ్లో 3 లైన్ చదువుతా. ఏమి ఇచ్చిండు, ఎలా కనుక్కోవాలి, ఏం చేయాలి, అంతే. మిగతాదంతా వదిలిపెట్టేస్తాను. సో ఆ మెథడాలజీ మీకు డెవలప్ అవుతుంది కాన్సెప్ట్ వల్ల. కాన్సెప్ట్ నేర్చుకుంటే 3 ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఉంటాయి. అడ్వాంటేజ్ నెంబర్ 1, క్వశ్చన్ ఎగ్జామ్లో చదువుతుంటేనే అర్థమవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు నీకు అనిపిస్తుంది ఇది చేయాలా వదిలేయాలన్నా. కాంపిటిటివ్ ఎగ్జామ్లో జాబ్ రావడం అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కాదు, వదిలేసే గట్స్ రావాలి. ఈ క్వశ్చన్ వదిలేసే గట్స్ రావాలి. అది కాంపిటిటివ్ ఎగ్జామ్ జాబ్ వచ్చే విధానం. అర్థమైందా? ఆ గట్స్ అనేది నీ కాన్సెప్టే నేర్పిస్తుంది. రెండో అడ్వాంటేజ్ ఏం తెలుసా? క్వశ్చన్లో మిస్టేక్ ఉందో లేదో నువ్వు ఈజీగా కనిపెట్టచ్చు. అప్పుడు నీకు టైం వేస్ట్ కాదు.
ఎగ్జామ్ హాల్లో చాలా క్వశ్చన్స్ మిస్టేక్స్ పడతాయి, అవునా కదా? ఎస్. ఆ మిస్టేక్స్ నువ్వు ఈజీ ఐడెంటిఫై చేసి అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో నాకు ఇస్తాడు, వాడు ఇవ్వడు కదా. వాడు ఏమంటాడు, సావు కాబోలు సల్లగా చెప్పినట్టు మిస్టేక్ పడ్డది, ఒక మార్క్ యాడ్ చేస్తా అని చెప్తాడు. బట్ ఆ క్వశ్చన్ కోసం నువ్వు లిటరల్గా 5 నుంచి 6 నిమిషాలు పెట్టావు ఎగ్జామ్లో పెడతావు, అది ఎవడు ఇస్తాడు? ఎవడు ఇయ్యాడు. అర్థమైందా? అది రెండోది అడ్వాంటేజ్. మూడోది ఏంటి తెలుసా? ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే నీకు జాబ్ వస్తలేదో ఆన్ ది స్పాట్లో తెలిసిపోతుంది. ఆన్ ది స్పాట్లో తెలిసిపోతుంది. పేపర్ 10 నిమిషాలు చదవగానే నీకు జాబ్ వస్తలేదు, పేపర్ నీ కాన్సెప్ట్సే చెప్తాయి నీకు. వన్స్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఐడియా ఇన్ కాన్సెప్ట్, నీకు జాబ్ వస్తలేదో రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పేపర్ 5 నిమిషాలు చెప్పి పడేస్తారు. ఇది నీకు అడ్వాంటేజ్. ఏంటి తెలుసా? పేపర్ ఇవ్వగానే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పేపర్ని ఫస్ట్ డీకోడ్ చేసి వాడు 5 కేటగిరీ రాస్తాడు. కేటగిరీ నెంబర్ 1 చూసి పెట్టేది ఈజీ క్వశ్చన్స్. కేటగిరీ 2 ఏంటిది 10 to 15 సెకండ్స్లో చేసేది. కేటగిరీ 3 40 to 50 సెకండ్స్లో చేసేది. కేటగిరీ 4 నిమిషం పడుతుంది. కేటగిరీ 5 దండం పెట్టాలి. అవునా? ఈ కేటగిరీస్ అన్నీ అందులో ఉంటాయి. అవి నువ్వు మార్క్ చేసుకోగలుగుతావు. అప్పుడు దాన్ని బట్టి చేస్తూ ఉంటావు. ఈజీ క్వశ్చన్, తర్వాత 10 minutes 15 minutes 15 seconds క్వశ్చన్, తర్వాత 45, తర్వాత 1 minute, లాస్ట్లో రాయేస్తావు. తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ అడ్వాంటేజ్ నీకు కాన్సెప్ట్ వల్ల నీకు తెలిసిపోతుంది. ఎక్కడైతే నీకు చూడగానే నీకు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ క్వశ్చన్లు 40% ఉందంటే నీకు చాలా టైం సేవ్ అవుతుంది. అంటే 200 క్వశ్చన్లు 40% అంటే 80 క్వశ్చన్లు అయిపోతాయి. ఎంతలా? 1/3 ఆఫ్ టైంలో. ఇది అడ్వాంటేజ్. ఎగ్జామ్స్ కాన్సెప్ట్స్ అందుకే రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆర్థమెటిక్ మీరు ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకోండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు. చిన్నప్పుడు మీరు ఇష్టంగా సైకిల్ ఎట్లా నేర్చుకున్నారో అంత ఇష్టంగా వస్తుంది. బట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోరు, అవునా? సందులో గొంతులో తిరుగుతూ ఉంటారు, అందుకే అది రాదు, మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఎంటైర్ క్వశ్చన్లో నేనే మార్చినా అదే ఉందా? అదే ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంటే ప్రాఫిట్ ఎట్లుంటే ఎంటైర్ కాన్సెప్ట్ ఒకటే, సింపుల్ థింగ్. అదొక్కటి మనం వర్కౌట్ చేయాలి. సింప్లిఫికేషన్ మ్యాండేటరీ, అది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఈ క్వశ్చన్లో నీకు రేషియోలో వాడు ఐడియా ఇచ్చాడు. ఆల్రెడీ రేషియో ఏం చేశాడు? ప్లస్ చేశాడు. కాబట్టి ప్లస్ చేయాలి. ఏ ప్లస్ చేయాలి? ఉన్నాయి ప్లస్ చేయాలి, లేని ఏం చేయాలి? మైనస్ చేయాలి. చెప్పండి అమ్మా, నాకు డైరెక్ట్ చెప్పండి. నేను డైరెక్ట్. సో సి ఎక్కడ ఉంది? సి ఎక్కడ ఉంది? సి ఎక్కడ ఉందమ్మా? సెకండ్ అండ్ థర్డ్. 8 + 9 - 10, రైట్. బి ఎక్కడ ఉంది? ఫస్ట్ అండ్ సెకండ్. 10 + 8 - 9. ఏ ఎక్కడ ఉంది? ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక్కడ లేదు, థర్డ్ సెకండ్లో. ఎంత అమ్మా? 7. అంటే ఫస్ట్ ఏముండాలి? 7 ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంత? 9. అంటే ఆన్సర్ ఏముండాలి? 7:9. సో విచ్ ఆప్షన్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో 10 + 9 19. 19 లెక్క 8 పోతే ఎంత? 11. సో వాట్స్ యువర్ ఆన్సర్? 7:9:11. బి ఈజ్ ద రైట్ ఆన్సర్.